ఈ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు. ఈ నీరు బదులు నేను పాలు పోస్తే ఈ బాటిల్ ఖరీదు ఎంత? ఇదే పాల బదులు ఇందులో పెట్రోల్ పోస్తే దాని ఖరీదు. అదే పెట్రోల్ బదులు దీంట్లో నేను బంగారాన్ని పోస్తే ఈ బాటిల్ నిండా ఉన్న బంగారం ఖరీదు ఎంత? అంటే ప్రపంచం నీకు విలువనిచ్చేది ఈ శరీరానికి కాదు, ఈ మెదడులో ఉన్న జ్ఞానానికి. కష్టం కష్టం కష్టం, ఎవరికి లేదు కష్టం ఈ రోజు, ఎవరికి లేదు ప్రాబ్లమ్స్ ఈ రోజు. నువ్వు ఈ పూట తింటున్న అన్నం కూడా 6 నెలలు కష్టపడితేనే వచ్చింది. ఎందుకు పనికిరావు అనుకుంటున్న నువ్వు కూడా 9 నెలలు మీ అమ్మ మోస్తేనే వచ్చావు. ఇంత స్ట్రగుల్ తో ఈ ప్రపంచాన్ని చూసి సక్సెస్ చూడకుండా చనిపోతావు అంటవేంది బ్రదర్? కొన్నిసార్లు జీవితంలో కొన్ని రావడానికి లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా గుర్తుపెట్టుకో. ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు. దేవుడు ఇలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా, కానీ ఆ ఉసురు మనకి ఎందుకంటే భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు.